చేయాలనుకుంటున్నారు కదా. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి జగదీష్ గారు అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ వారి దగ్గర. ఐ థింక్ జగదీష్ గారు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టున్నారు. కరెంట్ పోయింది అక్కడ? ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఉన్నాను సార్. ఒకసారి కరెంట్ పోయి మళ్ళీ వచ్చింది. సాటర్డే మెయింటెనెన్స్ ఉంటుంది కదా, సో పవర్ కట్ ఏం పెద్దగా లేదండి. రైట్. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ కరెంటు పోయే విషయాలు ఇప్పుడు 2-3 చూశారు మీరు, 2 పార్టీలకు సంబంధించి. అంతరం 3 కూడా బీజేపీ కూడా ఉంది. ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి అక్రాస్ ద టేబుల్. అయ్యా ఇట్లాంటి గొడవలు వద్దు, మనం అందరం కలిసి చేసుకుందాం, అది ఏదైనా ఒక కొంచెం బియాండ్ చట్టానికి అయినా సరే కలిసి చేద్దాం, ఐకమత్యంగా చేసుకుందాం అనేదో మాట్లాడుకోవాలి. కానీ రోడ్డును పట్టం ఏంటండి? ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇవి తప్పితే ఇష్యూస్ ఉంటలేదా? సరే, ఎగ్జాక్ట్లీ వాసుదేవన్ గారు, ముందుగా మీకు అంటే ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి 99 వీక్షకులకి నమస్కారం అండి. సార్, ఇక్కడ సమస్య ఒకటే అండి. మనం ఇవి ఖచ్చితంగా ఎవరైతే మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారో వాడిన భాష ఏదైతే ఉందో, ఆయన పెద్ద మనిషి కావచ్చు, ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కావచ్చు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మన సమస్య, ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం అంటే ఎందుకు ఇంత ఆలస్యం అయింది అని. సో మీరే అన్నారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో జరిగి ఉంటే ఈ పార్టీకి పేకాట ఆడిసి ఉండేవాళ్ళు కదా అందరూ కలిసి. డెఫినెట్ గా మామూలు కాదు, ఒక 5-6 రౌండ్స్ అయిపోయాయి పేకాటలో. ఎగ్జాక్ట్లీ, నేను అక్కడికే వస్తున్నాను. ఆలస్యం జరిగింది అన్నది ఖచ్చితంగా విచారించదగ్గ విషయమే. మనం దాని గురించి మనం చర్చించుకోవాల్సిన విషయమే. అయితే వాళ్ళని ఖచ్చితంగా చర్య తీసుకుంటారనే నమ్మకం కూడా ఉంది. మన ఇక్కడ ఎవరు ఆయన వాయిస్ వినపడట్లేదండి మాకు. రైట్. మీకు ఐ థింక్ పవర్ ఇష్యూస్ ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. వెంకటేశ్వర రెడ్డి గారు వినిపిస్తోందా అండి? నాకైతే వినిపిస్తుంది. వినిపిస్తుంది. నేనేమంటానంటే ఖచ్చితంగా టీడీపీ వినపడట్లేదు ఏంటండి? ఓకే, నేను వస్తానండి మళ్ళీ మీ దగ్గర వస్తే. ఈ లోపల ఆయన మాట్లాడండి, మాకైతే వినిపిస్తుంది, మాట్లాడండి ఆయన్ని. ఓకే సార్, ఈ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, ఈ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారన్న నమ్మకం మెజారిటీ పీపుల్ లో ఉందండి. నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, గతంలో అంటే మనం ఇప్పుడు కంపల్సరీ కంపేర్ చేయాల్సింది వైసీపీతోనే. గతంలో గోరంట్ల మాధవ్ కావచ్చు, అంపటి రాంబాబు కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, వీళ్ళపైన ఎక్కడ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సో వీళ్ళ మీద కూడా తీసుకోవక్కర్లేదు అంటారు, అంతేనా? వీళ్ళ మీద కూడా తీసుకోవక్కర్లేదు కాబట్టి వీళ్ళ మీద కూడా తీసుకోవక్కర్లేదు అంటారు. లెట్ మీ కంప్లీట్. తీసుకునే దాఖలాలు లేవు. ఆలస్యం అయింది అన్న కాబట్టే వాళ్ళు 11 దగ్గర ఆగారండి. వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ ఎట్లాగా? అక్కడికే వస్తున్నాం సార్. ఎగ్జాక్ట్లీ అక్కడికే వస్తున్నాం. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఈ ఆలస్యాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేయడం లేదు. అయితే మీరే అన్నారు ఇందాక జనసేన ప్లేనరీ విషయంలోనూ లేకపోతే అధికారంలో ఉన్న కారణంగా ఉన్న బాధ్యతలోనూ ఆలస్యం అయింది అనుకోవచ్చు. లేదు, ఆయన ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడంలో డిలే అయిండొచ్చు అని అనుకుంటున్నాను. ఇక్కడ మహిళల్ని కానీ, దళితుల్ని కానీ, ఎవరన్నా ఇలాంటి విషయాల్లో ఏ ప్రభుత్వం కానీ, ఏ పార్టీ కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే వైసీపీకి పట్టుకట్టే పడుతుంది. గతంలో దళితులపైన వైసీపీ ఎంత దారుణంగా ఇదేంటో మనంతా చూసాము. కాబట్టి వాళ్ళకి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న కూడా ప్రభుత్వంలో పార్టీలు కూడా చూసాయి. ఇప్పుడు ఈ పెద్ద మనిషి ఆవిడ అన్నట్టు ఈ పెద్ద మనిషి పైన ఆయన వల్ల రాజకీయ లబ్ధి ఏ పార్టీకి ఎంత ఉన్నప్పటికీ ఆయన పేరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆలస్యాన్ని కూడా నేను కూడా ఖండిస్తున్నాను సార్. రైట్. ఒకసారి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. సో అదండి, ఇప్పుడు ఏంటంటే మీకు కొంత రిలీఫ్, మేమే కాదు అందరికీ బురద అంటింది అని చెప్పేసి. వెంకటేశ్వర రెడ్డి గారు, ముందుగా 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి శుభోదయం. ప్రజలు మీరు చెప్పిన మాట